భీమవరంలో వీరవాసరం జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు పుట్టినరోజు వేడుకలు జేపీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నేతలు పాల్గొన్నారు। కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు। నిలిచేటువంటి వ్యక్తి గుండా జయప్రకాష్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా భీమవరం ఆయన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించుకున్నటువంటి ఈ యొక్క కేక్ కటింగు ఈ సంబరాలకు విచ్చేసినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ దానికంటే జేపీ అభిమానులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి అనేక కార్యక్రమాలు జయప్రకాష్ నాయుడు అనేక కార్యక్రమాలు చేస్తూ గతంలో మరి ఎవరూ నిర్వహించిన విధంగా ఆ రోజున కోవిడ్ వస్తే మరి అనేక 2 నియోజకవర్గాలకి పైబడి ప్రజలందరికీ కూడా ఆనందాన్ని తీసుకొచ్చి కోవిడ్ మందును తయారు చేసి పంచిపెట్టినటువంటి వ్యక్తి మన జయప్రకాష్ నాయుడు। అదేవిధంగా గత సంవత్సరం మరి వినాయక చవితిని పురస్కరించుకొని ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో మారుమూల గ్రామంలో కూడా విగ్రహం లేకుండా ఉండకూడదనేటువంటి ఒక ఆలోచనతో వినాయక విగ్రహాలని ఈ నియోజకవర్గంగా పక్క నియోజకవర్గాల్లో కూడా ఉచితంగా పంచిపెట్టినటువంటి మంచి వ్యక్తి జయప్రకాష్ నాయుడు। అలాగే పేదలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం। ఇవాళ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఇక్కడ రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి వారి యొక్క అనుచరులు మిత్రులు అభిమానులు మరి రక్తదానాన్ని శిబిరాన్ని నిర్వహించి రక్తాన్ని దానం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం। గరువులో ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజా కార్యక్రమం, అలాగే భీమవరం ఎలవెలుపు మౌళ్ళమ్మ తల్లి సన్నిధిలో పూజా కార్యక్రమాలు, మరి అలాగే వెంకటేశ్వర బదిలీ పాఠశాలలో మరి డెఫ్ఎంఎం స్కూల్లో మరి అందరికీ కూడా విద్యా సామాగ్రి, స్నాక్స్, కూల్ డ్రింక్స్, అలాగే అరుణోదయ పెద్దమేరంలో అరుణోదయ మనోవికాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం, చెన్నమేరంలో ఎంఆర్ఐ హాస్టల్లో అన్నదాన కార్యక్రమం, మరి వికలాంగులకి ఇక్కడ దుప్పట్లో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది। అలాగే మేము కొంతమంది బ్లడ్ ఇద్దాం అనుకుంటే మరి ఆయన మీద అభిమానంతో మరి చాలా మంది భీమవరంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత మళ్ళీ ఎక్కువ మంది బ్లడ్ ఇచ్చింది ఈయనకే సాధ్యమని సుమారుగా 70-80 మంది ఈరోజు రక్తదానం చేశారు। అలాగే మరి పుట్టినరోజు కార్యక్రమంగా కేక్ ఇచ్చేయడానికి మరి గోండా రామకృష్ణ గారు, అలాగే మన వీరవాసన ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీ గారు, వీరవల్లి చంద్రశేఖర్ గారు, ఇలాగ పేరున ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ కూడా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు। అన్ని పార్టీలు కలిపి జగన్ ఓడించాలంటే అందరూ కలిసి ఉండాలనేది ఖచ్చితంగా నిర్ణయించి ఈ కూటమిగా ముందుకెళ్ళాం, అలా విజయం సాధించాం। మా విజయం రాష్ట్రానికి ఆదర్శం, కానీ ఆ స్థాయిలో మా గుర్తింపు రాలేదు। మమ్మల్ని చాలా హింసించి చాలా రకరకాల బాధలు పెట్టారు। అవన్నీ వాస్తవాలు, మీరు ఎన్ని అనుకుంటే నేను వాస్తవం చెప్తాను, ఆ విషయంలో మొగట్లేదు। ముందైనా ఇది ఆదర్శంగా తీసుకుని దాని తగ్గ విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది। యువతకి ఆదర్శంగా నిలిచేటువంటి వ్యక్తి గుండా జయప్రకాష్ నాయుడు